ఓటు వేసేందుకు ముందుకు రాని వారు కొందరైతే ఆసక్తి ఉన్న క్యూ లైన్లలో నిలబడే ఓపిక లేని వారు మరికొందరు. అలాంటి ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం చేస్తోంది ఎన్నికల సంఘం. పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీని అంచనా వేసి ఏ సమయంలో వెంటనే ఓటు వేయొచ్చో తెలుసుకునేలా ఓ యాప్ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రతి ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో నిలబడాల్సి రావడం ఓటింగ్ శాతంపై కొంత ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఈసీ ప్రయత్నాలు ప్రారంభించింది. మై ఓట్ క్యూ పేరిట ఓ మొబైల్ యాప్ సిద్ధం చేసింది. ఈ యాప్ సాయంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సమయం వృధా కాకుండా సరిగ్గా సమయానికి వచ్చి ఓటు వేసేలా చర్యలు తీసుకుంటోంది. ఈ యాప్ ద్వారా పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న రద్దీని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. ఇది ఓటింగ్ శాతం పెరిగేందుకు దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొబైల్ యాప్ కూడా లాంచ్ చేస్తున్నాము. అది నేను ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాను. ఎందుకంటే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ గా టెస్టింగ్ గా లాంచ్ చేస్తున్నాము. వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో అది యాక్చువల్ గా మేము వాడుకుంటాము. మై ఓట్ క్యూ అంటే నేను ఎక్కడ ఓట్ వేయడానికి వెళ్తున్నానో అక్కడ ఎంత పెద్ద క్యూ ఉంది అది ముందే తెలుసుకోవడానికి దాంట్లో మేము పెట్టాము. దీనికి ఫర్దర్ అప్గ్రేడ్ చేసి వచ్చే ఎలక్షన్స్ లో లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఓటరు మరి ఆ పోలింగ్ బూత్ కి వెళ్లే ముందు ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మై ఓట్ క్యూ యాప్ ను ప్రయోగాత్మకంగా పరీక్షించి సార్వత్రిక ఎన్నికల్లోనూ ఉపయోగిస్తామని ద్వివేది చెప్పారు.